ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ VA కేవలం 9.99% మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు. మా కొత్త ఎక్స్క్లూసివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో KPHB లో. ఎవరెస్ట్ పర్వతంపై మంచు తుపానులో చిక్కుకున్న పర్వతారోహకుల్లో ఒకరు మృతి చెందారు. ఆచూకీ గల్లంతైన మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 137 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఎవరెస్ట్ పర్వతంపై మంచు తుపాను బీభత్సం సృష్టించడంతో 4900 మీటర్ల ఎత్తులో దాదాపు పర్వతారోహకులు చిక్కుకుపోయారు. టిబెట్లో ఎవరెస్ట్ పర్వతం తూర్పు వాలు వైపు శుక్రవారం సాయంత్రం నుంచి దట్టంగా మంచు కురుస్తోంది. ఆదివారానికి అది తుపానుగా మారింది. దీంతో దాదాపు పలువురు ట్రెక్కర్లు క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు 137 మందిని రక్షించి క్యూడాంగ్ అనే చిన్న టౌన్షిప్కు తరలించారు. ఎవరెస్ట్ పైకి వెళ్లే మార్గాల్లో భారీగా మంచు చర్యలు పడి దారులు మూసుకుపోయాయి. వాటిని తొలగించేందుకు వందలాది మంది స్థానికులు, రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఎవరెస్ట్ పర్వతం సముద్ర మట్టానికి 8849 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సాధారణంగా టిబెట్లో ఎవరెస్ట్ పర్వతం తూర్పు వాలు వైపు నుంచే పర్వతారోహకులు, హైకర్లు ఎక్కువగా ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం చైనాలో సెలవులు కావడంతో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంది. అదే సమయంలో మంచు తుపాను సంభవించడంతో వీరంతా పర్వతంపై చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు అనుమతులు నిలిపేశారు. సాధారణంగా అక్టోబర్లో ఈ మంచు పర్వతంపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి.